మా కాలనీలో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్. హాయ్ అదే హాయ్ అంటే బాయ్ అంటే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ జోష్న డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. మా కాలనీలో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్. ఫస్ట్ అయితే మేము ఫ్లవర్స్ అన్నిటినీ బంచెస్గా సెట్ చేసి పెట్టాము. యాక్చువల్లీ బతుకమ్మని రెడీ చేయడానికి 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే యూస్ చేస్తారు. హాయ్ హాయ్ చెప్పు. జోష్న జోష్నా జాను మామా బీపీ బీపీ బీపీ. ఇన్ కేస్ 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబుల్ లేకపోతే మన దగ్గర ఉన్న వైట్ కలర్ ఫ్లవర్స్కి కలర్స్ వేసి యూస్ చేయొచ్చంట. ప్రజెంట్ అయితే వైట్ ఫ్లవర్స్కి కలర్స్ వేస్తుంది మా పెద్దమ్మ, అండ్ మా అత్తయ్య బతుకమ్మని రెడీ చేయడానికి ప్లేట్లో ఫ్లవర్స్ అన్నిటినీ వేస్తుంది. బతుకమ్మని ఎలా రెడీ చేస్తారు అంటే మేకింగ్ ప్రాసెస్ని మీరే చూసేయండి. బేసికలీ నాకు మా సిస్టర్కి బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఏంటో తెలీదు. బట్ మా హస్బెండ్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ప్రాపర్ తెలంగాణనే కాబట్టి వాళ్ళు బతుకమ్మ ఫెస్టివల్ని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దసరా అయితే అందరం కామన్గా చేసుకుంటాం కదా. అమ్మా ఎవరంతా ఇప్పుడు శారీ కట్టుకొచ్చుకుంది పోయి కట్టుకోలే ఇప్పుడు పొద్దునండి ఇదేనా పొద్దునుండి మంచి చీర ఎందుకు కట్టినావు? పొద్దున్నే తీస్తామని చెప్పినావా? మళ్ళా నువ్వే చెప్తావు వీడియో మనుషులు వాడవచ్చులే, నువ్వు ఒకదానివే వస్తావు మొత్తం వీడియోలో. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చి దానిలా గంటి మీరంటే ఎక్స్పీరియన్స్ లాత రేపు రేపు మనం ఒకటే కలర్ అవుతుంది. ఏమి ఒకటి కలర్ ఈ పువ్వు రిప్లేస్ మధ్య తెలియస్తాయి కదా. ఏంది పిల్లకి పువ్వు రిప్లేస్ అది ఎందుకు అట్లా చెప్పనా నీ చెయ్యి కలర్
హాయ్ అది ఏంటిది బాగుంటుంది హాయ్ ఇల్లున్నాయా అయితే బా హాయ్ అమ్మాయి చూసినా జోస్నా పింక్ పులిహోర కలుపుకొని తింటే ఉంటది. చిన్ని పండు మీ ఆయన అన్నట్టు నీ బ్రాండ్ ఏదో చెప్పే మేము కూడా తాగుతాం కదా చల్లనీకి. దగ్గర నిద్ర ఏంది ఏంది ఎవరు అది? ఎర్ర పూలు మస్తున్నాయి నాన్న అండ్ మీకు తెలుసు కదా ఈ వీడియోలో మన షైనీ ఉంది అండ్ దానితో మా అన్న వాళ్ళ డాగ్ డాబీ ఉన్నాడు. వాళ్ళతో ఆడుతుంది మా అన్న వాళ్ళ పాప హయతి. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు? షైనీ షైనీ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. క్లాప్ క్లాప్. ఏ చేతులు జరుపు అయితే ఈ పువ్వు పెట్టే ఆ పువ్వు పెట్టే ఉయ్యాలో కడుపులని పూలు నింపే ఉయ్యాలో. ఎండింగ్కి వచ్చేసే వరకు చాలా లేట్ అయిపోయిందండి. ప్రజెంట్ అత్తయ్య పెద్దమ్మ ఉన్నారు, అందరు రెడీ అవ్వడానికి వెళ్ళారు. అండ్ ఫైనల్లీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసి కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు పూజ రూమ్లో బతుకమ్మను అయితే పెట్టేశారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా బతుకమ్మ. అమ్మయ్య ఫైనల్లీ మేము కూడా రెడీ అయిపోయాము. ప్రజెంట్ బతుకమ్మతో కొన్ని స్నాప్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మేము అందరం కాలనీ బతుకమ్మ సెలబ్రేషన్స్కి స్టార్ట్ అయ్యాం. వెయిట్ దానికంటే ముందుగా ఇంట్లోనే ఒకసారి బతుకమ్మను పెట్టి ఇలా సాంగ్ పాడుకుంటూ ఆడతారంట. అండ్ ఇక్కడ పెద్ద బతుకమ్మ పక్కనే చిన్ని బతుకమ్మ ఉంది కదా, ఆ బతుకమ్మని మార్నింగ్ రెడీ చేశారు. అందులో గౌరవం ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ బతుకమ్మని పెట్టిన తర్వాత లేడీస్ అందరం డ్యాన్స్ చేస్తున్నాం. అండ్ ఈ గ్యాప్లో సారష్టి వాళ్ళేమో పాపతో డ్యాన్స్ చేస్తున్నారు.
ఇక్కడ కాలనీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్న అన్ని బతుకమ్మని సెలెక్ట్ చేసి, అంటే వాటిలో బెస్ట్గా ప్రాపర్ ఫ్లవర్స్ని యూస్ చేయడం, నీట్గా ఉన్న బతుకమ్మని సెలెక్ట్ చేసి ప్రైజెస్ ఇచ్చారు. అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మా బతుకమ్మకు కూడా ప్రైజ్ వచ్చింది. అన్ని సాంప్రదాయంగా మనకు చెప్పిన పూలని వాడాలి. గునుగు పూలు, తంగడి పూలు, పట్టుపిచ్చుల పూలు, బంతి పూలు చాలా తక్కువగా వాడి అవసరానికి చేయాలి. బతుకమ్మ చిన్నగా ఉన్నా సరే కానీ దాని షేప్ మాత్రం సరిగ్గా పిరమిడ్ ఆకారంలో ఉండాలి, సరిగ్గా షేప్ రావాలి. అంతేగాని కొంచెం ఇట్లా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇవన్నీ మేము ఇప్పుడు గమనించిన విషయాలు ఉన్నాయి. ఈ అలంకారాలు అయితే చాలా బాగున్నాయి, బ్రహ్మాండమైన అలంకారాలు చేసారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సైజుని బట్టి కాక పెద్దదానికి ఇస్తారు, చిన్నదానికి ఏదో ఏం లేదు. ఒకవేళ నన్ను కూడా నెక్స్ట్ ఇయర్ కనుక జడ్జెస్ కమిటీలో ఉంచితే ప్రతిదీ గమనించి మరీ జాగ్రత్తగా ఇస్తామని జడ్జెస్ తరఫున మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ బతుకమ్మని వాటర్లో వదిలేస్తున్నాం, నిమజ్జనం అని చెప్పుకుంటూ డాన్స్ వేస్తున్నాం బ్యాక్ సైడ్. అండ్ ఫైనల్లీ బతుకమ్మని వాటర్లో వదిలేస్తున్నాం.
అండ్ ఇప్పుడు బతుకమ్మని వాటర్లో వదిలేసిన తర్వాత ఇందాక నేను మీకు చెప్పానా చిన్న బతుకమ్మ ఉంటుంది అందులో గౌరమ్మ ఉంటుందని, అలానే అందరు గౌరమ్మని తీసుకొని ఒక ముద్ద చేసి బొట్టు పెట్టి పసుపు బొట్టుని పంచుకుంటారు అనమాట లేడీస్ అందరూ. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. షైనీని ఇంట్లో వదిలేసి వెళ్ళడం వల్ల పాప మారుస్తుంది మా మీద కోపంతో. చూసారు కదా గైస్, మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత బాగా చేసుకున్నామో అండ్ మమ్మ చేసి మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ మేము ఎప్పుడులాగే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అసలు ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ప్రైజ్ ఇచ్చేందుకు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు కూడా మమ్మ చేసి చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మీకేం చాలా తెలుసు కదా, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జర్నీ జస్ట్ ట్విన్స్